పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తి బ్రహ్మ హరేరాయ గుణాత్మ సర్వభూతిగా దర్శ దర్శ దత్తాతిని నమస్తిని సిద్ధి కురు 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 స్వహ కురు కురు కొండ దేవత అమ్మ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై కొండ దేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈ ఆగస్టు నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోబోతున్నాము. ముఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజిత 2, అవమానాలు 2. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా వీళ్ళకి కొన్ని పనులు అయినట్టుగా ఉంటాయి, కానీ ఆ పనులు కావు. చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇస్తానని అంటారు, కానీ ఇవ్వకోకుండా పోతుంటారు. సాయం చేస్తానంటారు, సాయం చేయకోకుండా పోతుంటారు. మరి ఎందువల్ల స్వామి వీళ్ళకి జాతక ఫలితంలో దగ్గరికి వచ్చేసి ఎందుకు దూరం అవుతుంది? అయితే వీళ్ళ మీద ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి ప్రయోగము ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజల్లో ఏడుపు, మీరు బాగున్నారండి, పెద్ద పులి మాదిరిగా ఉంటారు, మీ కన్ను పెద్ద పులి కన్ను, మీ వాక్శుద్ధి కూడా పులి మాదిరిగా గాయనిస్తారు, మీ వాక్శుద్ధి కూడా అలాగే ఉంటుంది, మీ విధానం అలాగే ఉంటుంది, మీ స్టైల్ అలాగే ఉంటుంది అన్నట్టుగా కొంతమంది పొగుడుతుంటారు. ఆ మాటలకి వీళ్ళు సంతోషపడిపోతారు. కానీ ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఎక్కువగా తెలివితేటలు, ఎక్కువగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చూస్తే అమాయకులు లెక్క ఉంటారు, కానీ అమాయకులు కాదు. చూసి రమ్మంటే కాల్చి వస్తారు. అలాంటి మనస్తత్వం, మనసు అలాగ ఉంటుంది, కానీ పనులు వేరేగా ఉంటాయి. పనులు చేయాల్సిన కార్యక్రమాలు, చేసే విధానాలు చాలా వరకు అభివృద్ధిగా వచ్చే యోగం కనబడుతుంది. మరి ఇలా జాతక ఫలితంలో చూస్తే ఈ ఆగస్టు నెలలో 9వ తారీఖు నుంచి కొన్ని నవగ్రహాలు తొలగిపోతున్నాయి. 9 దాటిన తర్వాత గురుదశ ప్రారంభం అవుతుంది. మరి ఆ గురుదశ కానించి శుక్రదశలోకి వెళ్ళే యోగం దగ్గరికి వస్తుంది. ఆ శుక్రదశ కానీ వెళ్ళారు అనుకోండి, ఇక వీళ్ళు పట్టిందల్లా బంగారమే. ఏ పని పట్టుకున్నా, ఏది అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా చాలా వరకు ఆ శుక్రదశలోకి వెళ్ళారంటే పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సింది, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేసే యోగం ఉంది. కాబట్టి వీళ్ళకి మెయిన్గా వ్యాపారములో, ఉద్యోగములో, వ్యవసాయములో చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని పనులు కొన్ని అలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా కరెక్ట్గా స్టాండర్డ్గా ఉండాలి అంటే వీళ్ళ మీద కొన్ని గ్రహశక్తుల ప్రభావాలు కొన్ని ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన ఇలా కొన్ని ప్రాణగండాలు కూడా కొన్ని కనబడుతుంటాయి. మరి కొన్ని ప్రాణగండాల మీద కూడా కొన్ని కనబడిన కొన్ని దోషాలు కూడా మృత్యుంజయ పారార్థన చేయాలి. మృత్యుంజయ పారార్థన చేయించుకున్న వెడల వీళ్ళకి అష్ట కష్టాలు, దరిద్రాలు, దోషాలన్నీ తొలగిపోతాయి, కష్టాలన్నీ తొలగిపోతాయి, అదృష్ట గడియలు ముందుకు వస్తాయి, మనశ్శాంతి అనేది కలుగుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని దగ్గరలో కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని పోదాం అనుకుంటున్నారో, ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా మనకి ఎంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న వెడల మీకు మంచి ఇంకా తెలివితేటలు పెరుగుతాయి, ఇంకా మీకు అభివృద్ధి అవుతుంది, ఇంకా మీకు ఆయుష్ అనేది పెరుగుతుంది. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి, వృద్ధుల్ని కాపాడండి. కాబట్టి వాళ్ళని మిమ్మల్ని ఇంత వాళ్ళు అయ్యారంటే వాళ్ళ నుంచే కదా మీరు వచ్చింది, మీరు వచ్చింది కాదు కదా. మనకి మెయిన్గా ఉండాల్సింది ఎవరు? భగవంతుడు, దేవుడు. మనం పూజించేది భగవంతుడికి, దేవుళ్ళని.
దేవుళ్ళ తర్వాత మనం పూజించాల్సింది ఎవరిని? తల్లిదండ్రులని. మనల్ని కన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులని వాళ్ళు మనకిచ్చిన అవకాశాన్ని మనం నిలుపుకోవాలి. అది నిలుపుకోవాలంటే మనం ఆ తల్లిదండ్రులను మనం చూసుకుంటేనే మనల్ని మన బిడ్డలు చూసుకుంటారు. ఇక మనం తల్లిదండ్రులను మనం చూడకోకుండా అది అయిపోయిందిలే, ఇక చూశాములే, ఇక అయిపోయిందిలే అనుకున్నారనుకోండి, మనం ఏ పని చేశామో మన బిడ్డలు కూడా మనల్ని అదే విధంగా వాళ్ళు చేస్తారు. మనల్ని చూపిస్తారు. మళ్ళీ వాళ్ళు మీ తాతగారు ఇలా చేస్తే నువ్వు ఇలా చేసావు, నేను కూడా ఇలా చేస్తున్నానని కూడా చూపించే విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా అమ్మవారిని పూజించాలి. శ్రీ కనక దుర్గా, భవాని, లక్ష్మీ దుర్గా, వనదుర్గా, తర్వాత మహంకాళి, ఈ అమ్మవారిని మీరు పూజించాలి. పూజించిన వెడల మీకు మనశ్శాంతి, ఆరోగ్యము, చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు మీకు తప్పకుండా అభివృద్ధిగా హై లెవెల్గా పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీకు దగ్గరలోనే కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేవు. మీకు కొన్ని గ్రహాలు కూడా ఈ నవగ్రహాలలో ఒక 4 గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. ఆ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది అమ్మవారు పారార్థన చేయాలి. దుర్గాదేవి పారార్థన చేసుకుంటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మీకు ఎక్కడెక్కడో పోయి సందేహాలతో మీరు బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించిన వెడల మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి గండాలు కానీ, ఎలాంటి శికాకులు కానీ ఏముండాయో మేమన్నీ గణితం వేసి చక్రం వేసి చూసి చెప్తాము. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.